వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ మహా టాకీస్. బాలీవుడ్ ను భయపెడుతున్న పుష్పరాజ్ రీ రిలీజ్ తో ప్రభాస్ సందడి. అందరి చూపు గేమ్ చేంజర్ పైనే. బాలకృష్ణ మూవీస్ ని రీమేక్ చేస్తున్న విజయ్. సెప్టెంబర్ విజేత దేవర. ఈ విశేషాలతో పాటు అమ్మవారి ఆశీస్సులు అందరికీ లభించాలని ఆశిస్తూ కార్యక్రమంలోకి అడుగు పెడదాం. భాద్రపద మాసం మహాళయ పక్షం ముగిసింది. అక్టోబర్ 3వ తేదీ నుండి దసరా నవరాత్రులు ఆరంభం అవుతున్నాయి. 9 రోజులు అమ్మవారిని ఒక్కో అవతారంలో దర్శనమిచ్చి భక్తులను ఆశీర్వదించనున్నారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారి అనుగ్రహం అందరిపైన నిలవాలని ఆశిద్దాం. దసరా 10 రోజుల పాటు సాగే పర్వదినోత్సవం. ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారు 9 అవతారాల్లో దర్శనమిస్తారు. మొదటి రోజున బాలా త్రిపుర సుందరిగా దర్శనమిచ్చే అమ్మవారు రెండో రోజున వేదమాత శ్రీ గాయత్రీదేవిగా కరుణిస్తారు. మూడో రోజున అన్నపూర్ణాదేవిగా, 4వ రోజున శ్రీ లలితా త్రిపుర సుందరిగా అమ్మవారు భక్తుల ముందు కటాక్షిస్తారు. 5వ రోజున చండీదేవిగా, 6వ రోజున శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు. అమ్మవారు 7వ రోజున సరస్వతీదేవిగా, 8వ రోజు అంటే అష్టమి నాడు దుర్గామాతగా అవతరిస్తారు. 9వ రోజు మహర్నవమి పర్వదినాన మహిషాసురమర్దినిగా దర్శనమిస్తారు. విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరీదేవిగా అమ్మవారు భక్తులను కరుణిస్తారు. అలా ఈ 10 రోజుల్లోనూ అమ్మవారు ఒక్కో అవతారంలో భక్తులను కరుణించి కనికరిస్తారు. విజయదశమి దాకా 10 రోజుల పాటు భక్తకోటి అమ్మవారిని పూజిస్తూ జగన్మాత కరుణా కటాక్షాల కోసం తపిస్తూ ఉండడం యుగ యుగాలుగా సాగుతోంది. దసరాకు సాగే నవరాత్రుల్లో భక్తకోటి అమ్మవారిని భక్తి ప్రపత్తులతో పూజిస్తూ సాగుతారు. కొందరు ప్రత్యేకించి దుర్గా దీక్ష తీసుకుంటారు. మరికొందరు అమ్మవారినే ధ్యానిస్తూ ఏకభుక్తంతో ఉంటారు. మరికొందరు ఉపవాస దీక్ష పుచ్చుకుంటారు. ఇలా ఎవరికి వారు తమ శక్తి మేరకు అమ్మవారిని ఆరాధిస్తూ తరిస్తారు. ఏ తీరున తనను ఆరాధించినా అమ్మవారు అందరినీ కరుణించి కటాక్షిస్తారు. ఆ తల్లి కృపకు పాత్రులు కావాలని పరితపించే వారందరికీ దసరా నవరాత్రులు అత్యంత ప్రీతిపాత్రమైనవి. ఈసారి అక్టోబర్ 12వ తేదీన విజయదశమి. ఆ రోజున భక్తకోటి మరింతగా పరవశిస్తూ అమ్మవారి ఆలయాల్లో పూజలు నిర్వహించి తరిస్తారు. అమ్మవారి అనుగ్రహం అందరికీ లభించాలని ఆశిద్దాం. కలకాలం ఒకే తీరు సాగదంటారు. అటు ఇటు అవుతుంది, లేదా ఇటు అటు అవుతుంది. ఒకప్పుడు భారీ హిందీ సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయంటే రీజనల్ మూవీస్ వణికిపోయేవి. ఇప్పుడు కథ వేరే అయింది. సౌత్ మూవీస్ ను చూసి బాలీవుడ్ బాబులు జడుసుకుంటున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ సినిమా బాలీవుడ్ జనాన్ని భయపడుతుందని టాక్. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 6న ఈ సినిమా జనం ముందుకు రానుంది. పుష్ప 1 కన్నా మిన్నగా పుష్ప 2ను దేశవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగానే గతంలోనూ పుష్ప మురిపించింది. అందువల్ల ఇప్పుడు పుష్ప 2వ భాగాన్ని కూడా అదే తీరున ఆల్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. అదే సమయంలో కొన్ని బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా ప్రేక్షకులను పలకరించే అవకాశం ఉంది. అయినప్పటికీ పుష్ప 2ను చూసి బాలీవుడ్ జనం జడుసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. విక్కీ కౌశల్, రష్మిక మందన్న జోడీగా చావా అనే సినిమా డిసెంబర్ 6వ తేదీన విడుదల కానుంది. అంటే పుష్ప 2, చావా 2 ఒకే రోజున బాక్సాఫీస్ బరిలో దూకునున్నాయి. రెండిట్లోనూ రష్మిక హీరోయిన్ కావడం విశేషం. పీరియడ్ మూవీగా భారీ స్థాయిలో తెరకెక్కింది చావా సినిమా. అయితే ఇప్పటికే పుష్ప 2 హిందీ సాంగ్స్ ఉత్తరాదిని సైతం ఊపేస్తున్నాయి. దాంతో బాలీవుడ్ బాబుల్లో భయం మొదలైంది. ఎందువల్లంటే అల్లు అర్జున్ తండ్రి అరవింద్కు ఉత్తరాదిని సైతం పట్టు ఉంది. అమీర్ ఖాన్ హీరోగా అల్లు అరవింద్ నిర్మించిన గజనీ అప్పట్లో సెన్సేషనల్ హిట్. మన దేశంలో 100 కోట్లు చూసిన తొలి సినిమాగా గజనీ రికార్డు సృష్టించింది. అందువల్ల నార్త్ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్తో అరవింద్ పరిచయాల వల్ల పుష్ప 2కు భారీగానే థియేటర్లు లభించనున్నాయి. ఇంకా చెప్పాలంటే చావాకే కొన్ని రీజన్స్లో తక్కువ థియేటర్లు దొరుకుతాయని అంటున్నారు. పుష్ప 2 బాలీవుడ్ సినిమాలకు భయపడకుండా రంగంలోకి దిగుతోంది. ఈ సినిమా రిలీజ్ అయిన 5 రోజులకే అంటే డిసెంబర్ 11వ తేదీన రణవీర్ సింగ్, కరీనా నటించిన తఖ్తును విడుదల చేయనున్నారు. విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ జంటగా రూపొందిన లూకా చుప్పి 2ను డిసెంబర్ 13న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అప్పటికి పుష్ప 2 రిలీజ్ అయి వారం రోజులవుతుంది కాబట్టి థియేటర్లు దొరుకుతాయని లూకా చుప్పి 2 టీం భావిస్తోంది. అంతేకాదు పుష్ప 2 సినిమా ఓపెనింగ్స్లో RRRను క్రాస్ చేస్తుందని బాలీవుడ్ ట్రేడ్ టాక్. అందుకే బాలీవుడ్ షేక్ అవుతోందని విశేషంగా వినిపిస్తోంది. మరి పుష్ప 2 దెబ్బకు ఏ హిందీ సినిమాల డేట్స్ మార్చుకుంటాయో చూద్దాం. స్టార్ హీరోస్ బర్త్డేస్ కు వారి సినిమాలను రీ రిలీజ్ చేసే ట్రెండ్ సాగుతోంది. అభిమానులను విశేషంగా అలరించిన మూవీస్ ని స్టార్స్ పుట్టినరోజుకు రిలీజ్ చేస్తున్నారు. కొన్నిసార్లు 1 కాదు 2 సినిమాలు వెలుగు చూసిన సందర్భాలున్నాయి. కానీ రెబల్ స్టార్ ప్రభాస్ తీరే వేరు కదా. రాబోయే ప్రభాస్ బర్త్డే కానుకలుగా 4 సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయట. అదే ఇప్పటి ముచ్చట.
ప్రస్తుతం ప్రభాస్ కేవలం రెబల్ స్టార్ కాదు, ఇంటర్నేషనల్ స్టార్ అయ్యారు. ఆల్ ఇండియాలోనే ప్రభాస్ స్థాయి హీరో కనిపించడం లేదు. ప్రభాస్ చిత్రాల జయాపజయాలతో నిమిత్తం లేకుండా ఆయన సినిమాల బిజినెస్ జరుగుతోంది. అంతటి తమ అభిమాన హీరో బర్త్డే అంటే అభిమానులకి ఎంతటి క్రేజ్ ఉంటుందో చెప్పనవసరం లేదు. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్డే. దాన్ని ఓ రేంజ్లో జరుపుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అక్టోబర్ మొదటి వారం నుంచే ప్రభాస్ జన్మదిన ఉత్సవాలు సాగాలని ఆశిస్తున్నారు. ఇందులో భాగంగానే అక్టోబర్ 2వ తేదీనే ప్రభాస్ చక్రం థియేటర్లో సందడి చేస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ నటునిగా తనదైన బాణీ పలికించిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పట్లో ఈ చిత్రం పరాజయం పాలై ఉండవచ్చు, కానీ రీరిలీజ్లో అలరిస్తోందని చిత్ర బృందం భావిస్తోంది. అక్టోబర్ మొదట్లో చక్రం వెలుగు చూస్తే ప్రభాస్ బర్త్డేకు ఓ రోజు ముందు అంటే అక్టోబర్ 22న ఆయన నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ రీరిలీజ్ కానుంది. ఈ సినిమా సైతం హీరోగా ప్రభాస్కు ఎంతో మంచి పేరు సంపాదించి పెట్టింది. ఇక ప్రభాస్ పుట్టినరోజైన అక్టోబర్ 23న ఏకంగా ఆయన నటించిన 2 చిత్రాలు జనాన్ని పలకరించనున్నాయి. వాటిలో ప్రభాస్ ఫ్యాన్స్కు ఎంతో ప్రీతిపాత్రమైన డార్లింగ్ ఉంది. దాంతోపాటే ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్ను కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాలన్నీ 4K టెక్నాలజీలో కనువిందు చేయనుండడం విశేషం. అంటే ప్రభాస్ ఫ్యాన్స్కు కన్నుల పండుగ అన్నమాట. మరి ఈ 4 చిత్రాల్లో ఏ సినిమా ఎక్కువగా వసూళ్లు పోగేస్తుందో చూడాలి. దేవరా సినిమా వచ్చేసింది. ఆ సినిమా సాధించిన ఫలితంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. దాంతో టాలీవుడ్ జనం చూపు రాబోయే రామ్ చరణ్ గేమ్ చేంజర్ పై సాగుతున్నాయి. ఎందుకు అలాగా? ఎందుకో చూద్దాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా ఓపెనింగ్స్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాదాపు 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా రావడం అనే అడ్వాంటేజ్తో దేవరకు మొదటి 3 రోజుల్లోనే 304 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా ఆ రేంజ్లో మొదటి 3 రోజుల్లోనే 300 కోట్ల రూపాయలు పోగేస్తుందా లేదా అన్న దానిపై చర్చ సాగుతోంది. ఎందుకని గేమ్ చేంజర్ పైనే చర్చ సాగుతోందంటే అందుకు పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. తారక్, రామ్ చరణ్ ఇద్దరికీ RRR రూపంలో ఓ బంపర్ హిట్ దొరికింది. ఆ సినిమా తరువాత తన తండ్రి చిరంజీవితో కలిసి రామ్ చరణ్ నటించిన ఆచార్య విడుదలైంది. ఆ చిత్రానికి కూడా దేవర దర్శకుడు కొరటాల శివ డైరెక్టర్ కావడం గమనార్హం. ఆచార్య పరాజయం పాలు కావడానికి రాజమౌళి సెంటిమెంట్ పనిచేసిందని అన్నారు. అయితే ఇప్పుడు దేవర అంత ఘోర పరాజయాన్ని చవిచూడలేదు. పైగా రాజమౌళి సెంటిమెంట్ను బ్రేక్ చేసిందని ఆయన తనయుడు కార్తికేయ స్వయంగా ట్వీట్ చేయడం కూడా దేవరకు ప్లస్ పాయింట్గా నిలిచింది. ఈ సినిమా ఇప్పటికి సాధించిన వసూళ్లలో 80% బ్రేక్ ఈవెన్ వచ్చేసిందని, మరో 20% వస్తే దేవరను సేఫ్ ప్రాజెక్ట్ అనవచ్చునని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు. RRR తరువాత రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన సినిమా గేమ్ చేంజర్. అందువల్ల కూడా దేవరతో గేమ్ చేంజర్ను పోలుస్తున్నారు. గేమ్ చేంజర్ పరిస్థితి కూడా దేవర్ లాంటిదే. ఎందుకంటే దేవరకు ముందు దర్శకుడు కొరటాల శివకు ఆచార్య వంటి ఫ్లాప్ ఉంది. అదే తీరిన గేమ్ చేంజర్ డైరెక్టర్ శంకర్కు భారతీ 2తో భారీ పరాజయమే పలకరించింది. ఈ కోణంలో ఆలోచించే అభిమానులు దేవరలాగే తమ గేమ్ చేంజర్ కూడా సేఫ్ ప్రాజెక్ట్ అవుతుందని ఆశిస్తున్నారు. అయితే ఎక్కువ మంది మాత్రం దేవర్లాగా గేమ్ చేంజర్ 3 రోజుల్లోనే 300 కోట్లకు పైగా పోగేస్తుందా లేదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య గేమ్ చేంజర్ గురించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ట్వీట్ చేశారు. కేవలం గేమ్ చేంజర్నే పేర్కొనకుండా పవన్ కళ్యాణ్ ఓజీని కూడా జోడిస్తూ ఈ 2 సినిమాల మ్యూజిక్ హై రేంజ్లో ఉంటుందని అన్నారు తమన్. అలా ఫ్యాన్స్లో తమన్ ట్వీట్ హైప్ క్రియేట్ చేసిన మాట వాస్తవమే, కానీ గేమ్ చేంజర్ సెకండ్ సింగిల్ అనుకున్న స్థాయిలో అలరించలేకపోయిందని అభిమానులే అంటున్నారు. ఇలా అందరూ ప్రస్తుతం గేమ్ చేంజర్ను దేవర్తో పోలుస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమా డిసెంబర్ 20న క్రిస్మస్ సీజన్లో జనం ముందుకు రానుంది. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా మూవీగానే రిలీజ్ చేస్తున్నారు. అయితే అదే సమయానికి హిందీలో అక్షయ్ కుమార్ వెల్కమ్ టు ద జంగిల్ సినిమా భారీ స్థాయిలో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20వ తేదీనే వెలుగు చూడనుంది. ఇలాంటి భారీ పోటీ దేవరకు ఎదురవ్వలేదు. అందువల్లే దేవర 3 రోజుల్లోనే 300 కోట్లకు పైగా వసూలు చేసిందని టాక్. మరి గేమ్ చేంజర్ ఆ ఫీట్ను దాటుతుందా లేదా అన్నదే ఫ్యాన్స్ను వేధిస్తున్న అంశం. ఏమవుతుందో డిసెంబర్ 20న తేలనుంది. దళపతి విజయ్ హీరోగా రూపొందబోయే కొత్త సినిమాయే ఆయన చివరి చిత్రమని విశేషంగా వినిపిస్తోంది. ఆయన మూవీ తర్వాత పాలిటిక్స్ లో పలువురు తీయనున్నారు విజయ్. అందువల్ల మరో కమిట్మెంట్ లేదు. విశేషం ఏంటంటే ఈ సినిమాకు నరసింహ బాలకృష్ణ మూవీ ఆధారమట. ఈ ముచ్చటేంటో చూద్దాం. తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా రూపొందిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ పరాజయం పాలైంది. ఈ మధ్యకాలంలో విజయ్కి ఇంతటి పరాజయం లభించలేదని ట్రేడ్ పండిట్స్ టాక్. ఈ సినిమా తర్వాత మరో చిత్రం చేసేసి వచ్చే సంవత్సరం ఏప్రిల్ నుండి పూర్తి స్థాయిలో రాజకీయాల వైపు సాగనున్నారు విజయ్. నిజానికి రాజకీయాల్లో రాణించాలనుకునే స్టార్ హీరోస్ జనం కోసమే మనం అంటూ సాగే కథల్లో నటించాలి. ఎన్టీఆర్, ఎంజీఆర్ అదే తీరున సాగారు. వారి తరువాత రాజకీయాల్లో ఎంటర్ అయిన స్టార్స్ కూడా వాళ్ల అడుగుజాడల్లోనే నడిచారు.
కొందరు సక్సెస్ చూశారు, మరికొందరు మూటాముల్లే సర్దేసుకున్నారు. అది వేరే విషయం. కానీ విజయ్ లాంటి మాస్ హీరో తప్పకుండా జనం కోసమే మనం అనే కథలనే ఎంచుకోవాలని పరిశీలకులు సూచిస్తున్నారు. అయితే ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైంలో ఓ నాయకుడిగా పాటుపడే లక్షణాలున్న పాత్రలో విజయ్ కనిపించలేదంట. అందువల్ల విజయ్ చివరిగా నటించే హెచ్ వినోద్ చిత్రంలో తనను నమ్ముకున్న వారి కోసం పాటుపడే హీరో కథ కోసం అన్వేషిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే తెలుగులో బాలకృష్ణ హీరోగా రూపొందిన భగవంత్ కేసరి చిత్రంపై విజయ్ చూపు సాగిందని తెలుస్తోంది. విజయ్ చివరి చిత్రంగా విడుదలయ్యే సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ భావిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్టార్ కాస్ట్ను కూడా మేకర్స్ ప్రకటించేశారు. ఇందులో విజయ్కు ప్రతినాయకునిగా యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ నటిస్తారని అన్నారు. ఇక ప్రేమల బ్యూటీ మమితా బైజు, పూజా హెగ్డే నటిస్తారని తెలుస్తోంది. ప్రియమణి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమా కథ కోసం పలు ప్రయత్నాలు సాగినా చివరకు బాలకృష్ణతో అనిల్ రావిపూడి తెరకెక్కించిన భగవంత్ కేసరిపైనే యూనిట్ దృష్టిని సారిస్తోందని వినికిడి. భగవంత్ కేసరి సబ్జెక్ట్ అయితే ప్రజల్లో తన పట్ల ఓ మంచి అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉందని విజయ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. బాలయ్య పాత్రలో విజయ్ నటిస్తుండగా శ్రీలీల రోల్లో మమిత కనిపించనుందని టాక్. నిజం చెప్పాలంటే విజయ్ను హీరోగా నిలిపింది తెలుగు రీమేక్స్ అనే చెప్పాలి. ఒక్కడు రీమేక్గా వచ్చిన గిల్లీ, పోకిరి రీమేక్ పోకిరి విజయ్ను మాస్ హీరోగా నిలిపాయి. అందువల్ల భగవంత్ కేసరి కథతో సాగితే విజయ్కి బంపర్ హిట్ ఖాయమని ఫ్యాన్స్ భావన. మరేమవుతుందో చూడాలి. ఈ ఏడాది జూలై నెలలో కేవలం 14 సినిమాలే రిలీజ్ అయ్యాయి. ఆ తర్వాత అంత తక్కువ స్థాయిలో వచ్చిన సినిమాలు సెప్టెంబర్లోనే. డబ్బింగ్తో కలిపి ఈ నెల 17 చిత్రాలు జనాలను పలకరించాయి. నెల మొదటి నుండి నిస్సత్తువతో సాగగా చివరిలో దేవర ఓపెనింగ్స్ కాస్తంత వెలుగులు విరజిమ్మాయి. సెప్టెంబర్ నెలలో 14 స్ట్రైట్ తెలుగు సినిమాలతో పాటు 3 డబ్బింగ్ సినిమాలు వచ్చాయి. 3 డబ్బింగ్ సినిమాలు ప్రత్యేకమైనవే కావడం విశేషం. సెప్టెంబర్ 5న విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ తెలుగులోనూ విడుదలైంది. అయితే తమిళంలో వచ్చిన స్పందన ఈ సినిమాకి ఇతర భాషల్లో రాలేదు. అయినా ఇది 400కు పైగా గ్రాస్ను కలెక్ట్ చేసిందని మేకర్స్ ప్రకటించారు. ఇక టొవినో థామస్ నటించిన ఏఆర్ఎం మూవీ కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయింది. ఈ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరిందని అందరూ అంటున్నారు. కానీ ఇది కూడా తెలుగులో ఆడలేదు. ఏఆర్ఎంను సినిమాటిక్ యూనివర్స్గా మలుస్తామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఇక నెలాఖరులో వచ్చిన సత్యం సుందరం ఫీల్ గుడ్ మూవీగా నిలిచింది. సూర్య, అరవింద్ స్వామి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ డైరెక్ట్ చేశాడు. అయితే టాక్కు తగ్గట్టుగా కలెక్షన్స్ మాత్రం లేవు. సెప్టెంబర్లో వినాయక చవితి కానుకగా వచ్చిన చిత్రాల్లో 35 చిన్న కథ కాదు ప్రేక్షకుల హృదయాన్ని దోచుకుంది. ఓ చిన్న పాయింట్ని తీసుకుని నివేదా థామస్ నాయక్గా అద్భుతంగా దీన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను కూడా సత్యం సుందరమును విడుదల చేసిన ఏషియన్ సురేష్ సంస్థే రిలీజ్ చేసింది. అలానే ఫస్ట్ వీకెండ్లో ఉరుకు పటేలా వచ్చింది, కానీ జనాన్ని ఆకట్టుకోలేదు. ఇక రెండో వారంలో వచ్చిన భలే ఉన్నాడే, ఉత్సవం, కళింగ చిత్రాలు తమ మార్కును చూపించలేకపోయాయి. అయితే ఇదే వారం వచ్చిన మత్తు వదలరాట్టు మంచి పేరే తెచ్చుకుంది. మొదటి పార్ట్ అంత గొప్పగా ఇది లేకపోయినా సాధారణ ప్రేక్షకుడిని మెప్పించగలిగింది. సెప్టెంబర్ 3rd వీకెండ్లో 5 స్ట్రైట్ మూవీస్ వచ్చాయి. అయితే ఇందులో ఏ ఒక్కటి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. సుహాస్ గొర్రెపురాణంతో పాటు హైడ్ అండ్ సీక్, చిక్లెట్స్, 100 crores, మన్యం ధీరుడు చిత్రాలు వచ్చాయి, వెళ్ళిపోయాయి. ఇక చివరి వారంలో వచ్చిన దేవర భారీ ఓపెనింగ్స్తో బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేసింది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర యంగ్ టైగర్ అభిమానుల దాహార్తిని తీర్చింది. ఇందులో తండ్రి కొడుకులుగా ఎన్టీఆర్ చక్కని నటన ప్రదర్శించాడు. ఫస్ట్ వీకెండ్కు ఈ సినిమా 304 కోట్ల గ్రాస్ను వసూలు చేసిందని మేకర్స్ ప్రకటించారు. మొదటి 3 రోజులకే దాదాపు 80% రికవర్ అయిందని తెలిపారు. ఈ వారం కూడా చెప్పుకోదగ్గ పెద్ద చిత్రాలేవి లేకపోవడంతో దేవర ఎంతో కొంత కలెక్షన్స్ను మూటగట్టుకునే ఛాన్స్ ఉంది. సో ఈ నెల దేవరదే. ఇవి ఇవాల్టి మహా టాకీస్ విశేషాలు. మరిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.